Hello everyone. The subject we are going to start today is Environmental Engineering 2. ఈ సబ్జెక్ట్ బేసిక్గా వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దానితో ముఖ్యంగా డీల్ చేస్తుంది. మై నేమ్ ఈజ్ సయ్యద్ ఇమ్రాన్ అండ్ లెట్స్ కంటిన్యూ. ఇన్ టుడేస్ క్లాస్ వీ వుడ్ బి ఓన్లీ బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ బేసిక్ డెఫినేషన్ ఈజ్ శానిటేషన్. శానిటేషన్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూపించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఇమేజెస్ ఏవైతే రిప్రజెంట్ చేస్తున్నాయో హ్యాండ్ వాష్, యూజింగ్ ఎ శానిటైజర్, వాషింగ్ ఆఫ్ క్లోత్స్, స్నానం చేయడం, బాతింగ్, యూజింగ్ ఎ టాయిలెట్, ఇలాంటి డిఫరెంట్ యూజింగ్ గ్లౌస్, ఇవన్నీ దీస్ ఆర్ రిప్రజెంటింగ్ ద శానిటేషన్ ఇన్ వన్ వే ఆర్ అనదర్. మనం శానిటేషన్ డెఫినేషన్ కనుక చూసినట్లయితే ఇట్ రిఫర్స్ టు పబ్లిక్ హెల్త్ కండిషన్స్ related to clean drinking water and adequate treatment of disposal of human excreta and sewage, which means ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళందరికీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళందరికీ వాళ్ళందరి ద్వారా వచ్చిన ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దాన్ని ఎఫిషియెంట్గా ట్రీట్ చేయడం, హ్యూమన్ ఎక్స్క్రీటాని, హ్యూమన్ సీవేజ్ని అంటే ఏవైతే బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవి రిఫ్యూజ్గా వచ్చినాయో హ్యూమన్ బాడీ నుంచి వచ్చిన వేస్ట్ని వాటినన్నిటిని జాగ్రత్తగా ట్రీట్ చేయడాన్ని శానిటేషన్ అంటారు. వీటన్నిటి ద్వారా ఎటువంటి ఇబ్బంది ఆ యొక్క హ్యూమన్కి కలగకుండా ఉండడాన్ని కూడా శానిటేషన్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఈ ఇమేజ్లో చూపించినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శానిటరీ ప్రాక్టీసెస్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రెఫ్యూజ్ అనేది ఇట్ ఈస్ ఎ టర్మ్ యూజ్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్. We can simply say any type of waste which includes all the rejects. ఏవైతే మనకి పనికిరాని వస్తువులు ఉన్నాయో వాటిని రిజెక్ట్స్ అంటాం. మనం రిజెక్ట్ చేసింది వాటన్నిటిని ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే అతను డస్ట్బిన్ ఖాళీ చేస్తున్నారు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానా పీల్, ఒక బోన్, ప్లాస్టిక్ ఎగ్ది, ప్లాస్టిక్ బిట్స్, ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ ఈజ్ నోన్ యాజ్ రెఫ్యూజ్. ఇక్కడ ఓన్లీ సాలిడ్ వేస్ట్ చూపబడింది కాబట్టి నాట్ ఓన్లీ సాలిడ్ వేస్ట్ బట్ ఆల్సో ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ వేస్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హ్యూమన్ బాడీస్ ఆర్ దేర్ హోమ్స్ ఆర్ ఇండస్ట్రీస్. ఏదైనా సరే మనకి అవసరం లేని వస్తువుని వీ విల్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ రెఫ్యూజ్. లెట్స్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ స్లైడ్. రబ్బిష్. మీరు ప్రతి స్లైడ్ని మీరు చూస్తే దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇమేజ్ ఒకటి స్లైడ్లో కూడా ఇవ్వబడింది. దాన్ని మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు డెఫినేషన్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో ఫ్రమ్ రెసిడెంట్స్ ఇళ్ళ నుంచి, ఆఫీస్ నుంచి అండ్ అదర్ బిల్డింగ్స్, ఫర్నిచర్, పేపర్, ర్యాగ్స్ అంటే క్లాత్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ చూపించబడింది చూడండి ఒకసారి. ఇవన్నీ రబ్బిష్ కిందకు వస్తాయి. అండ్ ఆల్సో దే ఆర్ డ్రై అండ్ కంబస్టబుల్. ఇవి తడి చెత్త కాదు, పొడి చెత్త. అట్ ద సేమ్ టైం వీటిని తగలబెడితే మంట అంటుకుని ఈజీగా కాలిపోతాయి అన్నమాట. సో దట్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈస్ కాల్డ్ అస్ రబ్బిష్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అలానే గార్బేజ్ అనేది ఇట్ ఈస్ అ డ్రై రెఫ్యూజ్, పొడి చెత్తే. బట్ దాంట్లో వేస్ట్ పేపర్స్ ఉంటాయి, వెజిటేబుల్ పీలింగ్స్ ఉంటాయి అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్యూట్రిఫైయింగ్ అంటే అసహించుకునే మ్యాటర్ ఉంటుంది దాంట్లో. సో ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే డ్రై చెత్త అంటే అన్నం మీరు ఏదైనా రోటీస్ ఇలాంటివి వండుకున్నారు, చపాతీలు, అది గార్బేజ్ కిందకు వస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ కమ్ అండర్ రబ్బిష్. సో దట్ ఈస్ అ సింపుల్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. గార్బేజ్ అంటే పొడి చెత్త, ఏదైనా సరే గార్బేజ్. బట్ రబ్బిష్ అంటే ఏదైతే చెత్త తగలబడే స్వభావం ఉందో, మనం మంట అంటిస్తే కాలిపోతుందో అది వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రబ్బిష్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సల్లేజ్. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లే అర్థమైపోతుంది మీకు. ఇక్కడ ఒక వ్యక్తి స్నానం చేస్తున్నాడు, టాయిలెట్కి వెళ్ళాడు, హ్యాండ్ వాష్ ఉంది, ఒక వాషింగ్ మిషన్ రన్ అవుతుంది, ఒక ఆవిడ వంట ఏదైతే ఉందో అది చేస్తుంది. ఇక్కడ ఈ అబ్బాయి తన బైక్ని కడుగుతున్నాడు. ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా జనరేట్ అయిన ఏదైనా వాటర్ని మనం ఏమనొచ్చు అంటే వేస్ట్ వాటర్ని సల్లేజ్ అనొచ్చు. If we refer to the definition, it says it is a discharge. బయటకు వచ్చే నీళ్ళు డిశ్చార్జ్ అంటే బాత్రూమ్స్ నుంచి, కిచెన్స్ నుంచి, వేస్ట్ బేసిన్స్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ గ్రీన్లో
చూపించిన మ్యాటర్ కూడా ఒక్కసారి మనం రిఫర్ చేస్తే, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ హాస్పిటల్స్ నుంచి, ఆపరేషన్ థియేటర్ నుంచి, ఆర్ మటన్, చికెన్ ఇలాంటివి మనకి ఉంటాయి కదా, వాటిని స్లాటర్ హౌసెస్ అంటారు. చికెన్ షాప్, మటన్ షాప్ అంటాం కదా, అక్కడ నుంచి వచ్చే వేస్ట్లు దీంట్లో ఉండవు, సల్లేజ్లో ఉండవు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ స్లైడ్. సీవేజ్. ఇందాక మనం మాట్లాడింది సల్లేజ్, ఇప్పుడు మాట్లాడేది సీవేజ్. సీవేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక రెసిడెన్షియల్ కాలనీ నుంచి, ఒక పబ్లిక్ అండ్ ఇండస్ట్రియల్ ప్లేస్ నుంచి సల్లేజ్ వాటర్ ఉంటుంది. దాంట్లో ఒక ఇంటి నుంచి మాత్రమే వస్తే దాన్ని సల్లేజ్ అంటారు. ఒక కాలనీ నుంచి వస్తే కనుక దాన్ని మనం సీవేజ్ అనే టర్మ్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే, దీంట్లో వాసన ఉంటుంది, ఫౌల్ డిశ్చార్జ్, అసహించుకునే విధంగా వాసన అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? వాటర్ క్లాసెట్స్ అంటే టాయిలెట్స్, యూరినల్స్, హాస్పిటల్స్, స్టేబుల్స్ అంటే జంతువుల్ని పెంచే ఏవైతే ఉన్నాయో అవి అక్కడి నుంచి వస్తుంది. మీరు ఇందాక చేసినట్లయితే సల్లేజ్లో ఓన్లీ ఇంటి దగ్గర వేస్ట్ని మనం కన్సిడర్ చేసాం. వేరేజ్ ఇన్ సీవేజ్లో నో మ్యాటర్ వేస్ట్ ఎక్కడి నుంచి వచ్చినా, హాస్పిటల్స్ నుంచి వచ్చినా, పబ్లిక్ ప్లేసెస్ నుంచి వచ్చినా దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సింగిల్ హౌస్ సల్లేజ్, మెనీ హౌసెస్ అండ్ హాస్పిటల్స్ అండ్ ఆల్ అదర్ పబ్లిక్ ప్లేసెస్ ఇట్ ఈస్ సీవేజ్. అలానే స్ట్రాంగ్ వాటర్. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, దీంట్లో ఒక పల్లెటూరులో వర్షం పడుతుంది. ఆ పడిన నీళ్ళన్నీ తూములు అంటారు చూసారా, తూములు, కాలువలు అంటారు. అలా వీటి ద్వారా బయటికి వచ్చి నదిలో కలిసిపోతుంది. ఇలా వచ్చిన వాటర్ని, ఇలా వర్షం ద్వారా ఇలా వచ్చిన వాటర్ని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ స్టార్మ్ వాటర్. ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే సర్ఫేస్ రన్ ఆఫ్ ఉందో, అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ మీద పడిన వాటర్ రన్ ఆఫ్ ఏదైతే ఉందో అది రైన్ఫాల్ ద్వారా వచ్చింది. అండ్ అవి సీవర్స్ అంటే వీటి ద్వారా, తూముల్ని సీవర్స్ అనే మాట యూజ్ చేసి చెప్తారనమాట. సీవర్స్ ద్వారా బయటకు వస్తే దాన్ని ఏమంటారంటే స్టార్మ్ వాటర్ అని అంటారు. ఇది ఇందాక మనం మాట్లాడుకున్న సీవేజ్ సల్లేలాగా అసహించుకునే పదార్థాలు కానీ, అసహించుకునే ప్రాపర్టీస్ కానీ, వాసన ఇలాంటివి ఏమీ ఉండవు దాంట్లో. ఇది వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ ప్యూర్ వాటర్ని మనం అనలేం, బట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక నదిలో కానీ, ఒక కాలువలో కానీ మనం కలిపేయచ్చు. అట్లాంటి ప్రాపర్టీస్ ఈ స్ట్రాంగ్ వాటర్కి ఉంటాయి. శానిటరీ సీవేజ్. ఈ శానిటరీ సీవేజ్ అనే వర్డ్ ఏంటి అంటే, శానిటరీ అంటే అందరి హెల్త్ మంచిగా ఉండాలి అనే మాట శానిటరీ. సీవేజ్ అంటే ఏదైతే వేస్ట్ విచ్ హ్యాస్ పొటెన్షియల్ టు కాజ్ డ్యామేజ్ ఫర్ అవర్ హెల్త్, దాన్ని సీవేజ్ అంటాం. సో శానిటరీ సీవేజ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి ఇంటి నుంచి వేస్ట్ని కలెక్ట్ చేసే ప్రాసెస్ని శానిటరీ సీవేజ్ అని మనం అంటాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఇల్లు, హౌస్, బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి నుంచి ప్రతి ఇంటి నుంచి సీవేజ్ అనేది మనకు కలెక్ట్ అయ్యి ఇదంతా ఒక మ్యాన్ హోల్ ద్వారా ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా డెఫినిషన్లో చూసినట్లయితే సీవేజ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, ఇండస్ట్రీస్ నుంచి, రెసిడెన్షియల్ నుంచి అన్నీ కలగలిపి అండర్ గ్రౌండ్లో కాండ్యూయిట్స్ అంటే పైప్ లైన్ కాండ్యూయిట్స్ అంటారు. కాండ్యూయిట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని శానిటరీ సీవేజ్ అని మనం అంటామని. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ శానిటరీ సీవేజ్. అలానే డొమెస్టిక్ సీవేజ్. శానిటరీ అంటే ఇళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది. డొమెస్టిక్ అంటే ఏంటి అంటే ఏదైతే సీవేజ్ అంటే వేస్ట్ వాటర్ మనం ఫ్రమ్ టాయిలెట్స్, యూరినల్స్, వాటర్ క్లోసెట్స్ అంటే బాత్రూమ్స్, హౌసెస్, ఆఫీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇల్లు, ఆఫీసులు, కాలేజ్, స్కూలు, హాస్పిటల్ ఇలాంటి వాటన్నిటిని ఇన్స్టిట్యూషన్ అంటాం. వీటన్నిటి నుంచి ఓన్లీ వీటి నుంచి కలెక్ట్ చేస్తే మాత్రమే మనం దాన్ని డొమెస్టిక్ సీవేజ్ అని అంటాం అన్నమాట. ఇందులో బ్యాక్టీరియా కాన్సన్ట్రేషన్, వైరస్ల కాన్సన్ట్రేషన్, ఇలాంటివి ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్వి చాలా ఉండే వరకు ఛాన్స్ ఉంటుంది. వీటికి చాలా జాగ్రత్తగా మనం వీటి యొక్క కేర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం డిస్పోజల్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. ఇందాక మనం మాట్లాడుకున్న శానిటరీ సీవేజ్కి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డొమెస్టిక్ సీవేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, అందులో ఇండస్ట్రీ నుంచి వచ్చే సీవేజ్ కలిసి ఉంది, కమర్షియల్ ఏరియాస్ నుంచి వచ్చే సీవేజ్ కలిసి ఉంది. ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే సీవేజ్ మొత్తాన్ని కలిపితే శానిటరీ సీవేజ్ అవుతుంది.
బట్ డొమెస్టిక్ సీవేజ్లో ఓన్లీ ఇల్లు, ఆఫీసులు, స్కూల్స్, కాలేజెస్ లాంటి ప్లేసెస్ ఎక్కడైతే హెల్తీ పీపుల్ తిరుగుతారో ఇలాంటి ప్లేసెస్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమెస్టిక్ సీవేజ్. అలానే ఇప్పుడు ఇండస్ట్రియల్ సీవేజ్ ఏంటంటే ఎక్కడ ఇండస్ట్రీస్ నుంచి, కమర్షియల్ ఏరియాస్ నుంచి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని ఇండస్ట్రియల్ సీవేజ్ అంటాం. సో సింప్లీ వీ కెన్ సే దట్ శానిటరీ సీవేజ్ అంటే ఇంతకు ముందు డిస్కస్ చేసింది ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ సీవేజ్ ప్లస్ ద కరెంట్ ఇండస్ట్రియల్ సీవేజ్. దట్ ఈస్ ద సింపులెస్ట్ ప్రాసెస్ వీ కెన్ సే. అండ్ మీరు ప్రతి స్లైడ్లో నేను మారుస్తున్న కొద్దీ మీరు ఇమేజ్ని, డెఫినేషన్ని రిఫర్ చేసి చూస్తే మీకు ఒక కంప్లీట్ క్లీన్ ఐడియా వస్తుంది. ఓకే, అలానే స్లడ్జ్, చివరికి మిగిలిపోయేదాన్ని స్లడ్జ్ అని చెప్పి మనం అంటాం. ఈ సెడిమెంటేషన్ ట్యాంక్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్. ఈ స్లడ్జ్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నెంబర్ 1 అనే ట్యాంకులో మురికి నీళ్ళు ఉన్నాయి. నెంబర్ 2 అనే ట్యాంకులో ఆ మురికి నీళ్ళు మనం కొంతసేపు ఉంచితే లైక్ 30 to 40 minutes ఎంతైనా సేపు ఉంచితే బరువుగా ఉన్న పార్టికల్స్ అన్నీ కింద బురదలాగా సెట్ అయిపోయినాయి. ప్యూర్ వాటర్ కంపేరిటివ్లీ నెంబర్ 1తో పోల్చుకుంటే కంపేరిటివ్లీ ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అది పైన మిగిలిపోయింది. ఈ కింద మిగిలిన దాన్ని మనం ఏమంటామంటే స్లడ్జ్ అని మాట్లాడతాం. ఇదేంటంటే మ్యాక్సిమం ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది దీంట్లో. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఫర్ స్లడ్జ్. అలానే సీవర్స్ అండ్ సీవరేజ్, ఈ 2 పదాలు మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన 2 వర్డ్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ హోల్ యూనిట్. సీవర్స్ అంటే ఏంటంటే ఒక పైప్ లైన్ వేస్ట్ వాటర్ని క్యారీ చేసే ఒక పైప్ని సీవర్ అంటాం. ఇలాంటి పైపులు కొన్ని జమ చేస్తే ఫామ్ అయ్యే నెట్వర్క్ని సీవరేజ్ అని మనం అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పైప్స్ వచ్చి ఒక చోట జాయిన్ అయ్యి మనం దీనన్నింటినీ ఏమనొచ్చు అంటే ఇది ఒక సింగిల్ పైప్, దీనికి డిఫరెంట్ పైప్స్ జాయింట్స్ అనేవి వెళ్తున్నాయి. ఈ పైన చూపించింది సింగిల్ పైప్, ఇది సీవర్. ఇక్కడ చూపించే పైప్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని సీవరేజ్ అంటాం అన్నమాట. సీవర్, అండర్ గ్రౌండ్ పైప్స్, ఎంటైర్ సిస్టమ్ సీవేజ్. సో సీవరేజ్, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఇంకొంచెం డెప్త్గా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇది ఒక ఇల్లు, దీని యొక్క వేస్ట్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ ఎల్లో కలర్ పైప్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఈ పైప్లో మనకి క్యారీ అవుతుంది. అలానే ఇక్కడ బ్లూ కలర్ పైప్లో మీరు చూస్తే క్యాచ్ బేసిన్ అని రాసింది ఇక్కడ. అంటే వర్షపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో, వర్షం పడితే ఆ నీళ్లు కలెక్ట్ అయ్యి ఆ నీళ్లు ఈ బ్లూ పైప్లో ఒక ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ పైప్ ఇది ఒక సీవర్, SEWER. ఈ బ్లూ పైప్ ఇంకొక సీవర్, SEWER. ఈ 2 సీవర్లు కలిస్తే ఇది సీవరేజ్, SEWERAGE. సో మీకు ఇప్పుడు నాకు తెలిసి అర్థమై ఉంటుంది బేసిక్గా. సో పైప్ సిస్టమ్ని మనం సీవరేజ్ అంటాం, ఒక్కొక్క పైప్ని సపరేట్గా సీవర్ అంటాం. లెట్స్ క్యాచ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. డ్రై వెదర్ ఫ్లో అండ్ వెట్ వెదర్ ఫ్లో. డ్రై వెదర్ ఫ్లో అంటే ఎండాకాలంలో ఉండే వేస్ట్ వాటర్ ప్రొడక్షన్ని, సింపుల్గా చెప్పాలంటే ఎండాకాలంలో ఉండే వేస్ట్ వాటర్ ప్రొడక్షన్ని. ఎండాకాలం అంటే నాట్ ఓన్లీ సమ్మర్ సీజన్స్, బట్ ఏ రోజైతే వర్షం పడలేదో ఆ రోజు ఏదైతే మనకి వేస్ట్ వాటర్ జనరేషన్ ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని డ్రై వెదర్ ఫ్లో అంటాం. ఈ ఇమేజెస్ మీరు చూడండి ఒకసారి. డ్రై వెదర్లో ఒక హౌస్ నుంచి వేస్ట్ వాటర్ వస్తుంది, అదే వేస్ట్ వాటర్ వచ్చి ట్రీట్మెంట్ ప్లాంట్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే డ్రై వెదర్లో అదే సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ జరుగుతుంది మనకి, కాకపోతే పైప్ లైన్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డ్రై వెదర్ ఫ్లో కండిషన్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బేసిక్గా వర్షం పడినప్పుడు ఏదైతే స్టామ్ వాటర్ కోసం మనం పెట్టిన డ్రైనేజ్ ఏదైతే ఉందో అది వితౌట్ ఎనీ వర్క్ ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం వెట్ వెదర్ ఫ్లో చూద్దాం.
ఇది వెట్ వెదర్ ఫ్లో, ఇక్కడ వర్షం పడుతుంది. ఇందాక సన్నీగా ఉంది, ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ ఏమైంది, ఆ పడిన వర్షం బిల్డింగ్ నుంచి మొత్తం సీవేజ్ అండ్ స్టామ్ వాటర్ కలిసి ఎక్కువ వాటర్ ఉంటే కనుక బయట పడిపోతున్నాయి, తక్కువ వాటర్ ఉంటే కనుక ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ చూడండి, సీవేజ్ అండ్ స్ట్రామ్ వర్షపు నీళ్ళు మొత్తం కలిపి. ఇక్కడ వెట్ వెదర్ మాత్రమే ఉంటే స్ట్రామ్ వాటర్ కలెక్ట్ అయింది సపరేట్గా వెళ్ళి బయట పడిపోతుంది. ఏదైతే సీవేజ్ ఉందో అది ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్. డ్రై వెదర్ ఫ్లో అంటే మనకి వర్షం ఉండదు, వెట్ వెదర్ ఫ్లో అంటే వర్షంతో కలిపి ఉంటుంది. సో ఐ థింక్ మీకు ఇక్కడ దాకా ఈ డెఫినేషన్స్ ఏవైతే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నీ అర్థమై ఉంటాయి.